మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోడుపల్ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు, అంబేద్కర్ ఆశయ సాధన కోసం అధ్యక్షులు నత్తి మైసయ్య, బోడుపల్ బీఎస్పీ పార్టీ మేడిపల్లి కన్వీనర్ వెంకన్న గౌడ ఆధ్వర్యంలో పలు చోట్ల పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని, స్త్రీల విద్యాభివృద్ధికి బీజం వేసిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. బడుగు బలహీన వర్గాల నాయకుడు, పీడిత తాడిత వర్గాల కోసం, ముఖ్యంగా మహిళల కోసం తన జీవితాలకు పోరాటం చేసి విజయాలు సాధించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి కార్యక్రమాన్ని బోడుపల్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మా ఫెడరేషన్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆ మహనీయుని యొక్క 195 సంవత్సరాలు మరి వారు జన్మించినప్పటికీ ఇప్పటికీ కూడా మరి వారి యొక్క చరిత్రను సమాజానికి పరిచయం చేయడంలో ప్రభుత్వాలు, అదేవిధంగా మానవతావాదులు, సంఘ సంస్కర్తలు వెనుకబడి ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన మరి బాలికల విద్య మీద, ముఖ్యంగా స్త్రీ యొక్క విద్యను ఉంటేనే సమాజంలో మరి అందరితో పాటు సమాజం బాగుంటుందని చెప్పి నమ్మినటువంటి వ్యక్తి ఆయన. మరి దాని గురించి మహిళలకు విద్యను అభ్యాసం చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే. మరి ఆయన జయంతి జరుపుకోవడం, ఎందుకంటే మన భారతదేశంలో అందరికీ తెలుసు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. ఇప్పుడు వాళ్ళని కనుమరుగు చేయడానికే ప్రతి ఒక్కరూ మరి ఆయన పట్టించుకునే సందర్భాలు లేవు. దయచేసి మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం మరి 20 లక్షలు ప్రకటించి మరి దేశ వ్యాప్త పండుగ, రాష్ట్ర వ్యాప్త పండుగగా చేసుకోవాలని మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా మరి ఎక్కడ చేసిన సందర్భాలు కూడా కనపడతలేవు. ఎందుకంటే ఎక్కడ చేస్తున్నారు, ఏమవుతుంది అనేది కూడా తెలుస్తలేదు. ఎందుకంటే ప్రభుత్వం నిజంగా కూడా చిత్తశుద్ధితో పనిచేసి మరి ఆయన చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ మరి మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర నాయకులు కానీ అందరూ పట్టించుకొని జ్యోతిరావు పూలే వాళ్ళను వెలుగులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాల దోపిడీకి గురి కాకుండా ఆపడం కోసం ఎంతో శ్రమపడి వారి కుటుంబాన్ని కూడా త్యాగం చేసి పూలే గారి జయంతిని ఈరోజు కార్పొరేషన్ జరుపుకోవడం మాకు చాలా సంతోషకరమైన విషయం. బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం, అదేవిధంగా మహిళలను ఉద్ధరించేటటువంటి సంస్కరణలు ఎన్నో తీసుకురావడం జరిగింది. మహిళలు కూడా ఒంటింటి కుందేలాగా ఉండకుండా వాళ్ళు కూడా సమాజం దగ్గర రావాలి, చదువు నేర్చుకోవాలి, అందరితో సమానంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను కూడా స్థాపించడం జరిగింది. బాలికల పాఠశాలను స్థాపించే క్రమంలో ఎవరు కూడా వాళ్ళకి పాఠాలు చెప్పడానికి ముందుకు రాకపోతే స్వయంగా జ్యోతిరావు పూలే గారే వాళ్ళ సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి ఒక బడిబంతులుగా చేసి ఆమెతోనే మహిళలకి చదువు నేర్పించిన ఘనత మన జ్యోతిరావు పూలే గారికి దక్కింది.